గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట. 2 డేస్ చాలా మంచి టైం స్పెండ్ చేశాం ఫ్యామిలీతోని. సో, ఇప్పుడు ఇంటికెళ్ళాల్సిన టైం వచ్చింది. నెక్స్ట్ టైం ఎక్కువ రోజులుంటాను అండ్ మా మమ్మీతో మంచి టైం స్పెండ్ చేస్తా ఇంకా. మమ్మీతోనే కాదు అయాన్‌తో కూడా. నెక్స్ట్ టైం మమ్మీతో మాట్లాడిస్తాను కూడా. సో, ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. 1:30 అవుతుంది. సో, మమ్మీ పొద్దున్నే లేచి కిచిడీ చేసింది. మాకు నిన్న చేసుకున్న బిర్యానీ ఉండే. బట్ అందరికీ సరిపోదు అని చెప్పి కిచిడీ చేసిందనమాట. మా మమ్మీ చేసిన కిచిడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని ఇయర్స్ నుంచి తింటున్నా కిచిడీ. ఒక్కసారి కూడా టేస్ట్ చేంజ్ అవ్వలేదు. ఎవ్రీ టైమ్ సేమ్ టేస్ట్. మెతుకులు కూడా సేమ్ అంటే పలుకుగా వచ్చి ఎంత బాగా చేసిందో. అది తిన్నాక ఇంకా బిర్యానీ కూడా పెట్టుకున్నాం. నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అయిపోయింది మా బావ చేసిన బిర్యానీ. నాకు ఇంకా బిర్యానీ తింటే ఏదో ఒక సోడా కావాలి. సో, జింజర్ ఏల్ తెచ్చుకున్నాం నిన్న నైట్. సో, జింజర్ ఏల్ 3 తెచ్చుకుంటే ఇంకా ఫస్ట్ ఇంకా జింజర్ ఏల్ తీసుకొని బిర్యానీ తింటూ జింజర్ ఏల్ తాగా. నెక్స్ట్ డే కూడా బిర్యానీ ఇంకా బాగుంది. హోప్‌ఫుల్లీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నీ రాసుకొని నేను తెలుసుకుంటా ఎలా చేయాలి అని చెప్పి. నెక్స్ట్ టైం నేను చేసి వీడియో పెడతా. ఆర్ మా బావ మాట్లాడగలిగితే ఐ విల్ ఆస్క్ హిమ్ టు టాక్. ఆర్ అట్లీస్ట్ ఇంగ్రీడియెంట్స్ అయినా చెప్తే నేను స్క్రీన్ మీద అయినా వేసుకుంటా. బట్ నెక్స్ట్ టైం అయితే ఫర్ ష్యూర్ రికార్డ్స్ బిర్యానీ కోసమైనా నేను బాస్టన్ వెళ్తాను. జోక్స్ ఎపార్ట్. ఇప్పుడైతే తింటున్నామనమాట. మా మమ్మీతో ఇంకా మా మమ్మీ ఏవేవో కబుర్లు చెప్తుంది. దాని తర్వాత మా మమ్మీ అన్ని బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టింది. నేను ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ మా అక్కవి కొన్ని ఫ్రాక్స్ నాకు నచ్చితే కొన్ని ఫ్రాక్స్ కూడా తీసుకెళ్తున్నా. అండ్ మమ్మీ నాకు కొన్ని కుర్తీస్ తెచ్చింది ఇండియా నుంచి. లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను అనమాట. అవి యూజ్ చేయలేదని చెప్పి కొన్ని కుర్తీస్ తెచ్చింది. అండ్ మా అక్క దగ్గర కొన్ని ఫ్రాక్స్ ఉంటే అవి తీసుకున్నా. మా అక్క డ్రెస్సెస్ కానీ మా అక్క ఇచ్చే వ్యాలెట్స్ కానీ నాకు చాలా అచ్చొస్తాయి అన్నమాట. సో, మా అక్క ప్రెగ్నెంట్ అయ్యేసరికి అది కొంచెం లావ్ అయ్యేసరికి దానివి నాకు కొన్ని ఇచ్చింది. యూజ్ చేసుకో, నేను ఎట్లాగో యూజ్ చేయను అని. సో, దాని బట్టలు కానీ దాని వ్యాలెట్ కానీ దాని చేతి నుంచి ఏది ఇచ్చినా నాకు లక్ అని నా ఫీలింగ్. సో, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా దాని దగ్గర ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా దాని దగ్గర ఏదో ఒకటి తీసుకుంటా. బట్ ఇప్పటి నుంచి ఎవ్రీ టైం అట్లీస్ట్ 3 మంత్స్కి ఒక్కసారైనా అయాన్ని చూడడానికైతే కంపల్సరీ వెళ్తాను నేను బాస్టన్కి. సో, ఫస్ట్ టైం కాబట్టి మా అక్క దగ్గర ఒక వ్యాలెట్ ఉంటే నాకు ఇచ్చింది. నీకు లక్ వస్తుంది అని చెప్పి. అఫ్కోర్స్ నేను ఎవ్రీ టైం వ్యాలెట్ అయితే కొనను. మా అక్క ఇస్తేనే నేను తీసుకుంటా. నెక్స్ట్ ఏమో ఇంకా మా బావ బర్త్డే అని చెప్పా కదా. సో, ఈరోజు కేక్ కట్ చేసాము. నేను కేక్ కట్ చేసేటప్పుడు వీడియో తీసా కానీ ఫేస్ వచ్చిండే, అందుకే అది పెట్టలేదు. కేక్ ఇంకా అందరం కట్ చేసుకొని తింటున్నాం. ఇంకా మమ్మీ కిచిడి కొంచెం ఎక్కువనే చేసింది. సో, అందరికీ మా ఇద్దరికి ప్యాక్ చేసి ఇచ్చింది. డ్రైవ్‌లో తినండి అని. ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 9:30 అవుతుంది. 9:30, 10 అవుతుంది కదా. మళ్ళీ ఏం కుక్ చేసుకుంటానని చెప్పి ఫుడ్ అంతా ప్యాక్ చేసి ఇస్తుందనమాట. నేనైతే మంచిగా తింటా. బట్ నిఖిల్ ఏదో ఒకటి బయట తింటా అన్నాడు. నాట్ ష్యూర్. సో, ఫస్ట్ అయితే నేను ప్యాకింగ్ చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయానమాట. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతేనే ఇంటికి రీచ్ అవుతాం. దాని తర్వాత మళ్ళీ మాకు ఇంకొక ట్రిప్ ఉంది కాబట్టి ఇంకా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. కొంచెం బాధ, కొంచెం హ్యాపీనెస్. ఇంకా వెళ్ళే ముందు కొన్ని రిచువల్స్ అనమాట. మేము పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వెళ్ళాం అండ్ అక్కకి బాబు పుట్టాడు కాబట్టి మేము వాళ్ళకి బట్టలు పెట్టాం, వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. ఇంకా ఆబ్వియస్లీ ఎవరైనా ఇంటికి వెళ్తే పెడతారు కదా. సో, ఇది మాకు కొత్తగా అనమాట. ఇంకా ఇద్దరికి మ్యారేజెస్ అయ్యాయి. మమ్మీ ఆ ఫార్మాలిటీ ఇంకా స్టార్ట్ చేయించింది మా ఇద్దరితోని. దాని తర్వాత మా మమ్మీ నా కోసం వెంకటేశ్వర స్వామి పటం చాలా పెద్దది తీసుకొచ్చింది. కళ్యాణం చేసుకునే వెడ్డింగ్ది వెంకటేశ్వర స్వామిది. నేను న్యూయార్క్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో, ఆ ఫోటో చాలా బాగుంటుంది. మా ఇంట్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఫోటో అనమాట. సో, ఇంకా నాకు మా అక్కకు కూడా తెచ్చింది మమ్మీ. లాస్ట్ టైం మా నాన్న యూఎస్కి వచ్చినప్పుడు మా ఇద్దరు కజిన్ అక్కలకు కూడా తెచ్చాడు అనమాట. సో, మాకు కూడా ఇంకా మా ఇద్దరికి కూడా సపరేట్ హౌసెస్ అయిపోయాయి. ఇప్పుడు హస్బెండ్స్తో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఫొటోస్ తెచ్చింది. అవి కంపల్సరీ తీసుకెళ్ళాలి అని చెప్పి మా మమ్మీ అది పట్టుకొని వచ్చి కార్లో నేనే పెడతా అని చెప్పి తనే తీసుకొని వస్తుందనమాట. మాకు ఇవ్వలేదు. దాని తర్వాత ఇంకా నేను అయాన్కి బాయ్ చెప్తున్నా. నాకు ఎంత బాధ అయిందో వాడిని మిస్ చేస్తున్నా అని. ఉన్న 2 డేస్ మేము బయటికి వెళ్ళాము. బట్ వీ స్పెంట్ గుడ్ టైం అనమాట. వాడు ఈ టైంలో ఎక్కువ పడుకొని ఉంటాడు, అలా చూస్తాడు. బట్
హీ వాజ్ సో హ్యాపీ మేమున్నప్పుడు. మా అక్క చెప్తుందనమాట, ఎవరైనా వస్తే వీడు హ్యాపీగా ఉంటాడని ఫస్ట్ టైం మిమ్మల్ని మిమ్మల్ని మీరొచ్చాక మాకు అర్థమైంది. సో, వీడికి ఎక్కువ జనాలు కావాలి అని చెప్పి అని. సో, మా మమ్మీ ఇంకా ఎంత పెద్దగైనా మమ్మీలకి మాత్రం కిడ్స్ ఎప్పటికీ కిడ్సే. సో, నేను కరెక్ట్‌గా పెడతానా లేదా నేను అనొక భయంతో మా మమ్మీయే తీసుకొని నేనే పెడతా కార్‌లో అని చెప్పి మా మమ్మీ తీసుకొని పెట్టడము. అండ్ మార్నింగ్ లేవగానే నా బట్టలన్నీ వాష్ చేసి ఫోల్డ్ చేయడము. ఆల్వేస్ మమ్మీ ఈజ్ స్పెషల్. మమ్మీ ఈజ్ ఎప్పుడు డాటర్స్ అనే కాదు, వాళ్ళ సన్స్‌ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. బట్ మమ్మీని ఎవ్వరు రీప్లేస్ చేయలేదనిపిస్తారు నాకైతే. సో, ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఆఫ్‌కోర్స్ ఆ వీడియోస్ అన్నీ నేను ట్రిమ్ చేసి పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ బికాస్ వాళ్ళకి వీడియోస్‌కి రావడం ఇప్పుడే అంత కంఫర్టబుల్ కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా నేను మంచి యూట్యూబర్ అయినప్పుడు డెఫినెట్లీ ఐల్ ఆస్క్ దెమ్ టు కమ్. సో, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 5½ అవర్స్ కాబట్టి కొంచెం మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. ఒక 2:15కి స్టార్ట్ అయ్యాం. ఒక్కసారి మాల్‌కెళ్ళాం. ఎందుకంటే మండే మండే లాంగ్ వీకెండ్ అయిపోతది కదా! మేము మండే స్టార్ట్ అయ్యాం. ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో లాస్ట్ డే లాంగ్ వీకెండ్ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. సో, అక్కడికెళ్ళి ఏమన్నా సన్ గ్లాసెస్ ఆర్ ఏమైనా తీసుకుందాము. మేము ట్రిప్‌కెళ్తున్నాం కాబట్టి ఏమైనా యూజ్ అవుతది ఆర్ ఇంకేమైనా యూజ్ అయితాయి. షూస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పి ఎందుకంటే అక్కడ చాలా ఎండగుంటది. చాలా సన్నీగా ఉంటది. ఇంకేమన్నా యూజ్ అయితాయా అని చెప్పి ఒక గ్లిమ్స్ అనమాట. మాల్‌కెళ్ళాము. జస్ట్ ఒక 45 మినిట్స్ ఉన్నాం అంతే. ఏం ఆఫర్స్ లేకుండే. సేమ్ ఆఫర్స్ మొన్న పెట్టినదే. సో, ఇంకా లైట్ తీసుకున్నాం. ఎందుకు టైం వేస్ట్. మనం అట్‌లీస్ట్ ఇంటికెళ్ళైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంటికెళ్ళి రెస్ట్ ఏమో గానీ నేను ఫస్ట్ నెక్స్ట్ ట్రిప్‌కి ప్యాక్ చేయాలి అనేది నా మైండ్‌లో ఉండే అనమాట. సో, ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈసారి రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకెందుకో చాలా ఫాస్ట్‌గా ఇంటికెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వచ్చింది. సో, తనేదో చూడడానికెళ్ళాడనమాట. ఏమైనా కొనుక్కుందామని నిఖిల్. తనకు కూడా ఏమంత నచ్చలేదు మాల్‌లో. సేమ్ రొటీనే ఉండే. ఎందుకంటే మేము ఆ రోజు వచ్చినప్పుడే ఏ టు జెడ్ అన్ని స్టోర్స్ చూసేసాము. నేనింక ర్యాండమ్‌గా తిరుగుతూ ఉన్నా అనమాట. ఏం కొనుక్కోకపోతే వెళ్ళిపోదాము. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అండ్ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి రిటర్న్‌లో వ్యూ అయితే ఇంకా బావుంది. ఎందుకంటే మేము ఎళ్ళేసరికి లాస్ట్ టైం చాలా చీకటయిపోయింది. సో, బాస్టన్ నుంచి న్యూయార్క్ ఎళ్ళే వ్యూ అయితే ఇంకా బావుంది. మేము న్యూయార్క్ నుంచి వచ్చేటప్పుడు అంత వ్యూ చూడలేదు. ఒక 2 అవర్సే ఉండే. తర్వాత డార్క్ అయిపోయింది. సో, పెద్ద వ్యూస్ ఏం చూడలేదు. బట్ ఎంత బావుండేనో. తర్వాత ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగామనమాట. గ్యాస్ స్టేషన్ కాలిపోయింది. చాలా ఘోరంగా. నాకు తెలిసి చాలా ఎక్కువ మంటలొచ్చి ఉండొచ్చు. సో, వాళ్ళ పక్కనే ఇంకొక గ్యాస్ స్టేషన్ కట్టినట్టున్నారు. సో, అది చూస్తే నేను ఆశ్చర్యపోయిన అట్లెట్లా కాలిపోయింది అని చెప్పి మీకు చూపిస్తాను చూడండి. సో, దాని తర్వాత మేము ఇంకా గ్యాస్ స్టేషన్ లోపలికెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ డ్రైవ్ చేశాకనే స్టాప్ చేశామనమాట. మధ్యలో ఊరికే ఆపకుండా. సో, గ్యాస్ స్టేషన్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. అండ్ దాంట్లో సబ్వే కూడా ఉంది. మేము ఫుడ్ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ హెవీగా ఫుడ్ ఏసేసి వచ్చాం కాబట్టి ఓన్లీ రెస్ట్ రూమ్స్ యూజ్ చేసేసుకొని ఇంకా కాఫీ తీసుకొని ఇంకేమన్నా ఏమైనా చాక్లెట్స్ కానీ, చిప్స్ కానీ తీసుకుందాం అనుకున్నాము. బట్ నిఖిల్ అయితే కాఫీ తీసుకున్నాడు. ఇంకా నేనైతే ఒక చాక్లెట్ తీసుకున్నా. ఇంకేమైనా దొరుకుతాయా అని చెప్పి మొత్తం స్టోర్ అంతా వెతికా. యూజువల్‌గా నేనేమైనా స్టోర్‌కెళ్ళినా ఆర్ ఏమన్నా గ్రాసరీ స్టోర్‌కెళ్ళినా గానీ నాకు ఐల్స్ అన్నీ తిరగడం ఇష్టము. ఏమైనా కొత్తవొచ్చాయా, కొత్త ఐటెమ్స్ ఉన్నాయా అని చెప్పి. సో, యాజ్ యూజువల్ తను కాఫీ తీసుకుంటున్నాడు. యూజువల్‌గా నేను అస్సలు కాఫీ తాగను కాబట్టి నేనేం ఇంట్రెస్ట్ చూపియలే. నాకు కాఫీ స్మెల్ కూడా నాకసలు నచ్చదు. ఏమో నేనొక వియర్డ్ పర్సన్ ఏమో ఈ విషయంలో అయితే. చాలామందికి కాఫీ అంటే ఇష్టం. అందరూ అంటారు, "ఐటీ జాబ్ చేస్తూ నువ్వు కాఫీ తాగవా? అసలు నువ్వు కాఫీ తాగకపోతే నీకు స్ట్రెస్ రాదా?" అది ఇది అని. నాకసలు కాఫీతో సంబంధమే లేదు. నేను మార్నింగ్ లేచానా, ఫ్రెష్ అయిపోయి వర్క్ చేసుకుంటా. అసలు ఇప్పుడు కాఫీ తాగితేనే నా బ్రెయిన్ పనిచేస్తది అన్న సిట్యుయేషన్ అయితే నాది కాదు. మేబీ నేను చిన్నప్పటి నుంచి
మా మమ్మీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇచ్చి అలా అలవాటు చేసినందుకు. అండ్ చిన్నప్పటి నుంచి మేము టీ తాగలేదు. మా నాన్న అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నమాట, టీ తాగండి, కాఫీ తాగండి అని. చిన్నప్పటి నుంచి వద్దు బెట్ట వద్దు అని చెప్పి మమ్మల్ని చెప్పడం వల్లనేమో నాకు అసలు కాఫీ టీ అసలు నచ్చదు. ఎవరి ఇంటికి వెళ్ళినా నన్ను అడుగుతారు, నువ్వేంటి కాఫీ తాగవా టీ తాగ, నేను తాగను, నాకు నచ్చదు అని చెప్పేదాన్ని. సో ఇప్పుడైతే నేను ఒక హర్షీస్ చాక్లెట్ తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. ఎంత బాగుందో వెదర్ కూడా, మంచిగా విండ్ వస్తుండే, కానీ సన్నీగా కూడా ఉంది, కానీ అంత హార్ష్గా లేకుండే. ఎందుకంటే వీక్ అంతా వెదర్ చాలా చల్లగా ఉండే కాబట్టి మంచిగా అనిపించింది. డ్రైవ్ కూడా మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే మేము నెక్స్ట్ ట్రిప్ గురించి డిస్కస్ చేస్తూ ఉండే కాబట్టి పెద్ద ప్రెషర్ అనిపించలే. అలా మంచిగా స్మూత్గా వెళ్ళిపోయాము. ఇంకా మేము 2 days మంచి మెమరీస్ చేసుకున్నాం కాబట్టి ఆ మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ ఏమేమి చేసాము అని చెప్పి అలా రీకాల్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎప్పుడైనా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళొస్తే దాని గురించి రీకాల్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో కొన్ని గుడ్ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ ట్రిప్లో నేనేం తినాలి ఆర్ ఏమేం ప్లేసెస్ చూడాలి అని చెప్పి నేను స్పెసిఫిక్గా చూస్తున్నా. ఎందుకంటే నేను అన్ని ప్లేసెస్లో ఫుడ్ అంత ప్రాపర్గా తినను. సో వెజ్ అయితే అన్ని చోట్ల తింటా, బట్ ఆ ప్లేస్లో నాన్ వెజ్ కూడా కొన్ని ఐటమ్స్లో మిక్స్ చేస్తారు. నేను చికెన్ మంచిగా తింటా, బట్ వేరే కుక్ చేస్తే నేను తినను. అండ్ ఇండియన్ చికెన్ మాత్రమే మంచిగా తింటా. సో ఇప్పుడైతే నేను చాక్లెట్ ఓపెన్ చేసుకొని తింటూ ఉన్నాను, తను కూడా కాఫీ తాగుతున్నాడు అనమాట. సో హర్షీస్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది నాకు చాక్లెట్ తింటే. మీకు ఎలా కాఫీ తాగితే మంచిగా అనిపిస్తుంది, టీ తాగితే అలా మంచిగా అనిపిస్తుందో, నాకు చాక్లెట్ తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. మేబీ దాంట్లో కెఫెన్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ స్పెసిఫిక్గా కాఫీ అండ్ మిల్క్ అనేది నాకు నచ్చదు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి అనమాట. వ్యూ అయితే ప్రతి చోట బాగుంది, బట్ మా కార్కి ఏంటంటే ఆ పురుగులన్నీ పడి మొత్తం అసలు వ్యూ అంతా పోతుందనమాట. అసలు కొంచెం కూడా కనిపిస్తలేదు ఆ వ్యూ. ఇంకా మేము ఇంకొక గ్యాస్ స్టేషన్లో ఆగి మెయిన్గా ఫస్ట్ కార్ ఫ్రంట్ గ్లాస్ క్లీన్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. ఆ దారిలో ఫస్ట్ మా మమ్మీ ఇచ్చిన ఫుడ్ ఓపెన్ చేసుకున్నాను అనమాట. నాకు ఆకలి అవుతుంది, ఆల్మోస్ట్ అరౌండ్ 5:30 అలా అవుతుంది. సో ఇంకా చాక్లెట్ కొంచెం తినేసి కొంచెం ఒక 1 hour వెళ్ళాక నేను ఫుడ్ ఓపెన్ చేశాను అనమాట. కిచిడి ఇంకా బాగుంది, చాలా బాగా చేసింది మా మమ్మీ. మా మమ్మీ చెప్పినట్టే నేను చేస్తాను ఎవ్రీ టైం, బట్ నాకైతే అట్లా రాదు, అదేంటో. సో ఇప్పుడైతే చెప్పా కదా, ఇంకో గ్యాస్ స్టేషన్లో ఆగి ఫస్ట్ కార్ అది క్లీన్ చేసేస్తున్నాం గ్లాస్, ఎందుకంటే అస్సలు కనిపించట్లేదు. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఆ పురుగులన్నీ ఇట్లా కార్ మీదకి వస్తున్నాయి. పాపం అవి చచ్చిపోతున్నాయి. వాటికి కనిపించకనో ఏమో అసలు క్లీన్ చేసిన ఒక 1/2 hour కూడా మేము పోలేదనమాట. ఎంబటే మళ్ళీ కార్ అంతా డర్టీ అయిపోయింది. ఇంకా ఆగాం కదా అని చెప్పి ఇంకా గ్యాస్ కూడా ఫిల్ చేసేసుకున్నాం. గ్యాస్ ఫిల్ చేసేసుకొని కొంచెం సేపు అక్కడ వ్యూ అంతా చూస్తుండే, సన్ సెట్ అవుతుండే అనమాట. చాలా బాగుంది, అక్కడి నుంచి మంచిగా కనిపిస్తుండే అనమాట. యాక్చువల్లీ మీకు ఈ వీడియోలో అంత తెలియట్లేదు, కానీ సన్సెట్ అయితే చాలా బాగా కనిపించింది ఇక్కడ నుంచి. సో ఇంకా గ్యాస్ కూడా ఫిల్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి స్పాట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి దగ్గర కార్ ఆపుకొని కొంచెం సేపు ఆ సన్సెట్ చూడాలి అని అనిపించింది. బట్ ఎక్కడ పడితే అక్కడ కార్ ఆపలేం, బికాస్ అది హైవే కాబట్టి అండ్ అవి కంట్రీ రోడ్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంకా మేము ఆ వ్యూ చూసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ మమ్మీ పెట్టిన ఫుడ్ బాక్స్లో తినుకుంటూ ఇంకా స్టార్ట్ అయిపోయి అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ కొంచెం సేపు సాంగ్స్ వింటూ అప్పుడప్పుడు మేము డ్రైవ్లో మాకు బోర్ కొట్టిందనుకో కొన్ని జబర్దస్త్ జోక్స్, జబర్దస్త్ పెట్టుకొని చూడటము ఆర్ కామెడీ సీన్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళడము అలాంటివి కూడా చేస్తూ ఉంటాము. ఎంతసేపు అని సాంగ్స్ వింటాము, యూజువల్గా సాంగ్స్ విని అదే ప్లేలిస్ట్ ఆర్ కొత్త సాంగ్స్ విని కూడా బోర్ కొడుతుంది. సో ఇంకా చాక్లెట్ తినుకుంటూ స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంటికి రీచ్ అయిపోయాం అరౌండ్ 9:30కి. ఈ వీడియోలో చూపించినంత ఫాస్ట్ కాదు, ఆల్మోస్ట్ 6 hours పట్టింది, ఎందుకంటే మధ్యలో ఆగుతూ వచ్చాం కాబట్టి. అండ్ ఇంకా ఇప్పుడైతే లగేజ్ అంతా పైకి తీసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా ప్యాకింగ్ చేయాలి కదా, ఆ ట్రిప్ కూడా ఉంది. సో
ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ జస్ట్ 1 డే గ్యాప్ ఉంది మధ్యలో. సో, బట్ ఇవైతే ప్యాకింగ్ చేయాలి కాబట్టి అన్నీ తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మేము ఈ కార్ ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్తాము. సో, కార్‌లో ఏం స్టఫ్ లేకపోతేనే బెటర్ అని. సో, ఇప్పటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, ఇంకా వీడియోస్ వస్తాయి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.